ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది పశ్చిమ బెంగాల్లో అలాగే అంతకుముందు బీహార్లో చాలా గట్టిగా వినిపించింది. తర్వాత పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద అది ఎఫెక్ట్ చూపించిందా లేదా అనేది ఒకటి లేదు. దానివల్లే చాలా వరకు ఈ దొంగ ఓట్లు కానీ నకిలీ ఓట్లు కానీ చనిపోయిన ఓట్లు కానీ తీసేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అక్కడ పరిస్థితి వచ్చింది అని నమ్మే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు ఈ సర్ భయం ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైందా? అది కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో పెరిగిందా? నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ సర్వే ఏదైతే ఉందో జూన్ 15 నుంచి ప్రారంభం కాబోతోంది ఆంధ్రప్రదేశ్లో. జూలై 14 వరకు ఇంటింటా సర్వే నిర్వహించబోతున్నారు. అయితే ఈ ఇంటింటా సర్వేలో ఎక్కడైతే వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తారా అనే భయం అయితే మొదలైందా ఆయన మాటలు బట్టి? దీనికి ఏం చేయబోతున్నా నిజంగా ఒక్క వైసీపీలోనైనా మిగిలిన పార్టీల్లో కూడా ఈ టెన్షన్ ఏమన్నా ఉండబోతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సర్ని ఆషామాషిగా తీసేయాల్సిన పని లేదు అని ఒక రకంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు నిరూపించాయని అనుకోవాలా? ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆంధ్రాలో అది కూడా వైసీపీలో కూడా ఏమైనా మొదలైంది ఆ భయం? వైసీపీ అయితే భయపడుతున్నట్లేదు, ట్రైన్ చేస్తుంది వాళ్ళని. వాస్తవంగా సర్ గురించి చేసింది కేవలం ఒక్క మమతా బెనర్జీ మాత్రమే. మిగతా రాష్ట్రాలు ఎవ్వరూ చేయలే. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ఏమన్నా అబ్జెక్ట్ చేశాడా? ఈవెన్ ఓడిపోయాడు సర్ పేరు ఏమన్నా ఎత్తాడా? లేదు. అది ఆ ఎన్డీఏ కూటమి భాగస్వామిగా అక్కడ. మరి ఆ లెక్కనైతే సర్ ప్రకారం మన శత్రువులు ఓట్లు తీసి మన ఓట్లు వేసుకోవాలంటే ఏఐడిఎంకే కూటమి గెలవాలి, కానీ విజయ్ ఎట్ట గెలిచాడు అక్కడ? వీళ్ళు చెప్పిన రాజకీయ నిజమైతే. రెండోది కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కదా, అక్కడ కమ్యూనిస్టులు పోతే కాంగ్రెస్ వచ్చింది కానీ బీజేపీ రాలేదు కదా అక్కడేమి. ఈవీఎంలో సర్రో ఇట్లాంటి వాటి బీజేపీ కావాలని చేసుకున్నట్టయితే కేరళలో గెలుస్తుంది, తమిళనాడులో గెలుస్తుంది, 5 రాష్ట్రాలు గెలిచేసేది. బెంగాల్లో ఒక్కచోట గెలిచింది మరి అక్కడ. ఎందుకని? అక్కడ సర్కి వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో ఈ ఇంకొకటి, మీరు మీడియా ఇవాళ ఏం తక్కువేం లేదు కదా, చెంబు చెంచాడు కాదు, చుక్క నీరుతో సమానంగా ఉన్నాయి మీడియాలు. విపరీతమైన టీవీ ఛానళ్ళు ఉన్నాయి, విపరీతమైన పత్రికలు ఉన్నాయి, విపరీతమైన డిజిటల్ మీడియా ప్లాట్ఫారాలు వచ్చేసినాయి. ఎవరైనా సరే నా ఓటు పోయింది, నేను పోలింగ్ బూత్ దగ్గరకు వస్తే నా ఓటు లేదు అన్నది మనం ఇదివరకు కవర్ చేసాం మీడియాలో, గుర్తుంది కదా. దొంగ ఓట్లు అనేది పోలింగ్ బూత్ దగ్గరకు వస్తే ఓటు ఉండేది కాదు ఇదివరకు. రిగ్గింగులు చూసాం మనం, బూత్ క్యాప్చరింగ్లు చూసాం మనం. ఆ బూత్ దగ్గరికి పోనీయట్లేదని చెప్పి పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, తగలబెట్టుకోవడాలు అన్ని చూసిన వాళ్ళు. ఇప్పుడు అసలు ఏం జరిగిందని బెంగాల్లో? ఇప్పుడు ఆ ప్రయత్నం చేశారు వాళ్ళు, కానీ కంట్రోల్ అయిపోయింది కదా. సర్తో చేసిందల్లా ఒకటే, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేశారు. ఇదివరకు ఆ చనిపోయిన వాళ్ళ ఓట్లు వేసుకునేవాళ్ళు, వీళ్ళు అడ్డుపడేది కాదు ఎవరు కూడా. ఎందుకంటే అవతల ఏజెంట్లకు కూడా వణుకు పుట్టిస్తారు వీళ్ళు, ముందే వారిని చేస్తారు. అలాగే ఒక మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో ఉన్నటువంటి మనిషి జూబ్లీ హిల్స్కి వెళ్ళాడు, లేదా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మనిషి మియాపూర్ లో ఇల్లు మారాడు, మియాపూర్ తర్వాత అటు పక్కన ఏదో సికింద్రాబాద్కి పోయాడు. 5 ఏళ్లలో అద్దెకుండేటటువంటి వ్యక్తి 2-3 చోట్లకి మారుతాడు సహజంగా. మారినప్పుడు కొత్త ఇంటి అడ్రస్ తో ఓటు వస్తుంది, పాత ఇంటి అడ్రస్ ఓటు పోవాలి, పోదు. ఎందుకు? మనం వెళ్ళి ఆ అధికారుల చుట్టూ తిరిగి తీపించుకోవాలి. ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం అధికారులు ఉంటారు కానీ వీడప్పుడు ఉండరు. ఎన్నికల సంఘం అధికారి అంటే లోకల్ ప్రభుత్వ ఉద్యోగే. ఎన్నికల సంఘం ఆఫీసులో ఉంటారు, ప్రతి ఊళ్ళో ఎన్నికల సంఘం అధికారులు ఉంటారు కదా మనకి. అది ఎవరు తీయాలి ఓటు? రెవెన్యూ వాడికి తీసే హక్కు లేదు, పోలీసులకి తీసే హక్కు లేదు, మున్సిపాలిటీకి తీసే హక్కు లేదు, ఓటు తీసే హక్కు. ఆ ఓటు అట్టాగే ఉండిపోద్ది. ఎలక్షన్స్ కి ఒక 6 నెలల ముందు నుంచి ఎన్నికల సంఘం మనుషులు వేస్తుంది, బిఎల్ఓలు. వాళ్ళకి మనం చెప్పుకుంటాం ఇట్లా తీయమని. అప్పుడు అసలు మనకు ఆ ఓపిక కూడా ఉండదు. ఎవడు కూడా సామాన్యుడు నాకు ఓటు కావాలని కోరుకుంటాడు కానీ నాది అక్కడ ఓటు ఉంది తీసేసుకోండి అని చెప్పడం. చెప్పాలంటే ఒక అప్లికేషన్ పూర్తి చేసి పెట్టాలి. పెడితే ఒక్కోసారి అది మర్చిపోయి తీసేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ పెంట అంతా ఎందుకు అనుకుంటాడు, కొత్త చోట ఓటు తీసుకుంటాడు, పాత దట్ట ఉంటుంది. 10 ఏళ్లకు ఒకసారి అది రివిజన్ చేసి అట్లాంటివి సరి చేసేందుకు ఒక డ్రైవ్ పెడతారు ఎన్నికల సంఘం. ఇది వాళ్ళ పెట్ల ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది గత 70 ఏళ్ల నుంచి అమలవుతానే ఉంది, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి. దానికి పేరు తెలియదు, అది ఎన్నికల సంఘం రివ్యూ రా అంటారు.
ఇదివరకు. అంటే ఒకటి సార్ 70 ఏళ్ళుగా ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో ఒకేసారి ఇన్ని లక్షల ప్రతి ఓట్లు ఏడాది తొలగించిన తీస్తానే దాఖలాలు ఉంటారు, ఉన్నాయా? ప్రతి 5 ఏళ్లకి తీస్తానే ఉంటారు. అంటే ఎంత ఇది 10 భారీగా ఏళ్ళకి తొలగించారా? ఖచ్చితంగా ప్రతి 10 ఏళ్ళకి. మీకు ఓటర్ల లిస్ట్ ఎందుకు ఇస్తారు 5 ఏళ్ళకి ఒకసారి? ఎన్నికలకు అవును. ముందు ఉమ్, కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి అన్నీ కదా. ఉమ్, అప్పుడు ఓట్లు పోయినాయి అని గొడవ పడ్డాయి చూడలేదు మనం ఇదివరకు. అవును. ఎట్ట పోయినాయి? మనం ఇంట్లో లేనప్పుడు అక్కడ వచ్చి చెక్ చేసుకున్నారు, లేదా ఉమ్, ఈ లిస్ట్ పెట్టుకుని ఆ ఉమ్, ఏరియా పొలిటీషియన్లతో ఎవరితోనో కూర్చుంటారు. అంటే వాళ్ళు అధికారిని పంపిస్తారు ప్రభుత్వ ఉద్యోగిని, వీడికి ఒళ్ళు బద్దకం వేసి పనిచేయడం మానేసి ఎవడో ఒక నాయకుడితో కూర్చుని లోకల్ ఏరియా బూత్ లీడర్తో వీళ్ళు వెళ్ళిపోయారన్నా తీసేయి, వీళ్ళు ఉన్నారన్నా పెట్టే, ఇట్లా కంటిన్యూ అవుతాయి. ఉమ్, కరెక్ట్గా మనకి ఓటు ఉందో లేదో చూసుకోవాలి ముందు. మనం చూసుకోకపోతే ఒక వారం 10 రోజుల ముందు, ఒక నెల రోజుల ముందు దెబ్బ అయిపోతాం. కరెక్ట్గా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు స్లిప్ మన చేతిలో ఉంటుంది, ఓటు అక్కడ ఉండదు. ఉమ్, అలాగే అప్పుడు ఓటు పోయింది, మా ఓటు ఎత్తేసారని నేను, లేదా ఈ పేరుతో ఇంకొకళ్ళు ఓటు వేయడం ఎన్నోసార్లు జరిగింది. ఉమ్, అంటే అప్పుడు ఏ రివ్యూ చేయకుండా తీసేశారా? ఎట్ట తీస్తారు? అవును. ప్రతి ట్రిప్పు జరుగుతూనే ఉంటుంది. ఉమ్, కాకపోతే ఆర్భాట ప్రచారం ఉండదు, ఎన్నికల సంఘం కూల్గా చేసుకెళ్ళిపోతుంది. ఉమ్, ఈ ట్రిప్ ఏమైందంటే ప్రచారపు యావ ఎక్కువైంది. ఉమ్, దాంతోపాటు మమతా బెనర్జీకి విక్టిమ్ కార్డు కావాలి, తను బాధితురాలని చెప్పుకోవాలి ప్రపంచానికి. ఉమ్, ఉమ్, ఎవరు బాధిస్తారు ఇప్పుడు? ఆవిడే ముఖ్యమంత్రి, ఆవిడే అందరినీ బాధిస్తుంది. ఉమ్, కేంద్ర ప్రభుత్వం ఏమి పాకిస్తాన్ ప్రభుత్వం లాంటిది కాదు కదా, సైన్యాన్ని పంపించి మమతా బెనర్జీని లోపలేసేయడానికి. కాబట్టి కేంద్రం నుంచి నన్ను హింసించారని చెప్పడానికి లేదు. ఉమ్, హింసిస్తున్నారు అనడం కోసం డైరెక్ట్గా తనని హింసించట్లా. ఫోన్ డబ్బులు పథకాలకి వీటికి ఆపేశారా? లేదు, ఆధారాలతో సహా కనబడుతుంది. ఈవిడ సంక్షేమం ఇస్తుందంటే ఈవిడ ఆస్తి ఏం లేదు కదా, ప్రభుత్వ సొమ్మే కదా, కేంద్రం ఇస్తోంది కదా. కాబట్టి అక్కడ కూడా కేంద్రం దగ్గర విక్టిమ్ కార్డు చెప్పుకోవడానికి లేదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ఓడితే సాకు, గెలిస్తే ఏమనేది? ప్రభుత్వం ఇంత చేసినా సరే మేము గెలిచాం, ప్రజలు నా వెనకాల ఉన్నారని చెప్పేది కామన్. అంతే కదా, అంత మించి ఏం లేదు అక్కడ. సరే కానీ గతంతో పోలిస్తే అంటే నిష్పక్షపాతంగా కొనసాగించడం వల్ల ఇంకో వల్ల ఎక్కువ శాతం ఓట్లు పోవడం, తొలగించడం అనేది జరుగుతుందా? అంటే ఇప్పుడు వైసీపీ నిన్న ఆయన అన్నమాట, వైసీపీ సానుభూతి పరుల ఓట్లు పోకుండా చూడండి, బిఎల్ఓలకి బిఎల్ఏలకి మధ్య సమన్వయం ఉండాలి అంటే ఒక రకంగా అది భయం కాదా? అంటే బేసిక్ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఒక్క ఆస్పెక్ట్లో ఇబ్బంది పడతారండి వీళ్ళు. అంటే పోలింగ్ బూత్ లెవెల్లో చేయమంటున్నారు, అది వెనక ఉండటం, అందులో సజెస్ట్ చేయడం, అంత మించి ఏం లేదు. ఎవరి ఆపాలో తెలుసా వీళ్ళు కోరుకునేది? ఆంధ్రాలో ఓటు ఉంటుంది, ఉండేది హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో. అవును, హైదరాబాద్లో ఉన్నోళ్లే దాదాపు 16-17 లక్షలు ఉన్నారు. అవును, ఎక్కువ వాళ్ళే ఉంటారు. బెంగళూరులో ఒక 5 లక్షలు ఉంటారు, చెన్నైలో ఒక 5 లక్షలు ఉంటారు, విదేశాల్లో కనీసం 2-3 లక్షలు ఉంటారు, విదేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ. ఆంధ్రప్రదేశ్లో కనీసం 70-80 లక్షల మంది ఇక్కడ ఉండరండి. 70-80 లక్షల మంది ఇంక్లూడింగ్ లీడర్స్తో సహా హైదరాబాద్లోనో ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటారు. వాళ్ళ ఓట్లు ఇప్పుడు తొలగించబడతాయి. అక్కడ ఓటు ఉంటే ఓకే, ఇదే అక్కడ ఓటు లేకపోతే ఓకే. ఇక్కడ అక్కడ ఇక్కడ ఓటు ఉంటే ఏదో ఒకటే డిసైడ్ చేసుకోవాలి. అక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తే ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచే ఆంధ్ర కంటే ఎక్కువ స్థాయిలో ర్యాలీ జరిగింది. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులే ఆశ్చర్యపోయారట, కేటీఆర్ లాంటి వాళ్ళే. ఇప్పుడు నిజంగా ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ సానుభూతి పరులు ఓటు బ్యాంకే. నిజంగా వాళ్ళకి గనక ఇక్కడ అక్కడ ఓట్లు ఉంటే ఎక్కడ ఓట్లు తొలగిస్తారు? నిజంగా వాళ్ళ ఓట్లు పోతే అది వైసీపీకి భారీ నష్టం కాదా? వైసీపీకి ఏంటి, అన్ని పార్టీలకి నష్టమే. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన అందరి ఓట్లు పోతాయి, ఒక్క వైసీపీది అనేది తీరు. తేల్చుకోవాలి వాళ్ళు ఇక్కడ ఓటుంచుకోవాలా, తెలంగాణలో ఓటుంచుకోవాలా అన్నది. ఏదో ఒక ఓటే ఉంటది. అది ఇప్పుడు గొడవలు ఏమొస్తాయి అంటే 6 నెలల పాటు ఉన్నవాడికే ఓటు ఉండాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పు అది. ఆయన ఇక్కడ దుగ్గిరాల ఓటు అడిగితే లాస్ట్ ట్రిప్ ఇవ్వలా, ఈయన ఎన్నికల కమిషనర్ గా కూడా చేసినాడు, ఆయనకి ఆ రూల్ తెలియదు అని అడిగింది కోర్టు ఆ రోజు. 6 నెలలు ఉన్నట్టు లెక్క చూపెట్టాక ఇచ్చారు. పోనీ 6 నెలలు ఆయన ఇంట్లోనే ఉన్నాడా?
ఉండడు. ఉమ్, ఉమ్, కానీ అప్లై చేసుకున్న తర్వాత లెక్కేసుకుంటే ఒక 6 నెలల దాకా ఆయన ఊర్లోనే ఉంటున్నట్టుగా లెక్క చూపెట్టుకున్నారు. ఉమ్, కాబట్టి ఇచ్చారు ఆయనకి ఉమ్, గుజరాత్. ఉమ్, ఉమ్, ఉమ్. కోర్టులో కూడా అవ్వలేదు కదా. ఇప్పుడు లెక్క అవును. ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఓటు అక్కడే ఉంచి ఇక్కడ ఓటు ఇక్కడ పెడతారా, అక్కడ ఓట్లు వరకు తీపిచ్చి ఇక్కడ ఓట్లు పెడతారా? రెండు ఉమ్, రాష్ట్రాల్లో కూడా వీళ్ళ మనుషులే ఉంటారు కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా సరే ఇక్కడ కాకపోతే 2 ఓట్లు ఉంచడం అయితే సాధ్యం కాదు. ఉమ్, కానీ ఉమ్. మేనేజ్ చేసుకోవాలి వీళ్ళు. అంటే ఇప్పుడు ఇంటింటా సర్వేలో ఏం తెలుస్తారు సార్? ఇంటికి వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ప్రకారం ఆ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు లేరు అనుకుందాం, ఇంకా ఆ ఓటు తొలగించినట్టేనా ఇప్పుడు లెక్క వాళ్ళ? ప్రకారం ఇంకోసారి వస్తానని చెప్పాలి. ఉమ్, రెండోసారి వచ్చినప్పుడు కూడా లేకపోతే నోటీస్ ఇవ్వాలి, లేడు కాబట్టి ఆ మనిషి ఉండాలని. అవును. అప్పుడు పిలిపించి రెండోసారి అక్కడ ఉంచి నేను ఇక్కడే ఉంటున్నానబ్బా అని చెప్పాలి. అది అంటే ఇప్పుడు ఆధారు ఓటర్ ఐడి అనుసంధానం చేస్తే ఇలాంటి ఏమైనా బయటపడతాయా అక్కడ? అసలు మొత్తం మొత్తం దేశంలో నాకు తెలిసి కనీసం 10 కోట్ల ఓట్లు పోతాయి అలా ఆధార్ చేస్తేనా ఓటు అనుసంధానం అనుసంధానం చేస్తే? చేస్తే. ఒకే మనిషి 2-3 చోట్ల ఓట్లు ఉమ్, కనీసం ఒక 10 కోట్లు పోతాయి ఓట్లు అట్లాగా. ఉమ్, ఉమ్, ఉమ్. తెలుగుదేశం పార్టీ జనసేనలో ఆ భయం కనిపించట్లేదు. ఒక రకంగా అధికార కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్లస్ అని ఏమైనా అనుకోవాలా సర్ర రేపొద్దున? అంతే. ఇప్పుడు ఒకటి ఇంకోటి కూడా ఉంది లెక్క. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది టీడీపీ వాళ్ళు కనిపించేవాళ్ళు ఉమ్, హైదరాబాద్. ఉమ్. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి వైసీపీ వాళ్ళు కనిపిస్తున్నారు హైదరాబాద్లో. అవును. నేను 2019 ముందు చూశాను అక్కడ. ఉమ్, అమీర్పేటలో ఉండేవాడిని, నేను రూమ్ తీసుకుని. అవును. అవును. ఉమ్, ఆ హోటల్కి నేను ఆదివారం ఒక్కరోజు నడుచుకుంటూ వెళ్ళేవాడిని అదంతా క్లీన్ చేయడానికి. అది ఆదివారం ఒక్కటి వీడియోలు చేసేవాడిని కాదు, ఆఫీస్ కూడా సెలవు పెట్టేవాడిని ఆ రోజున. ఉమ్, పొద్దున్న వరకు చూసుకుని వచ్చేసేవాడిని అనమాట. డిబేట్ అది కూడా ఉండేది కాదు. ఉమ్, అనేక మంది వచ్చి కూర్చునేవాళ్ళు మాట్లాడడానికి. ఉమ్. అప్పుడు అందరికీ ఆంధ్ర మీద ప్రేమ ఉన్నటువంటిది, ఉద్యోగాలు మాత్రం హైదరాబాద్లోనే. అది అవును. ఉమ్, పవర్ని బట్టి కూడా షిఫ్ట్ అవుతుంటారు. ఇప్పుడు అవును. తెలుగుదేశం వాళ్ళు వేధిస్తున్నారని అనేక మంది పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు వైసీపీ వాళ్ళు. ఉమ్, వాళ్ళు ఎలక్షన్ టైం ఆ రివ్యూ రోజున వచ్చి చూసుకోవాలి ఇక్కడ, అంతే. ఉమ్, ఒకటి వీరాభిమాని ఎవ్వడు కూడా ఓటు పోగొట్టుకోడండి, ఇక్కడే ఉంచుకుంటాడు. ఉమ్. అక్కడ వదులుకోవడం రేవంత్కి నష్టం, కేసీఆర్కి నష్టం. ఉమ్. ఎందుకంటే అక్కడ ఆ రెండింటికే కదా ఇవ్వాల్సింది అవును. ఉమ్, ఓట్లు. అవును. దగ్గర దగ్గర 10 లక్షల ఓట్లు పోతాయి, 15-16 లెక్క చెప్తున్నారు వీళ్ళు. ఉమ్, కానీ నాకు తెలిసి 10 లక్షల దాకా ఉంటాయి హైదరాబాద్లోనే. మొత్తం. కర్ణాటక, తెలంగాణ, ఈ తమిళనాడు ఈ కూడా లెక్కేస్తే 30-40 లక్షలు ఉంటారు దగ్గర దగ్గర. 30-40 లక్షల ఓటర్లకి రెండో చోట కూడా ఉంచుకోగలిగితే గ్రేటే. చూడాలి ఏం చేస్తారు. అంటే ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కి ఏ పార్టీ అయినా సరే ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అయితే డ్యామేజ్ తప్పదు సర్ వల్ల. అంతే. ఆంధ్ర వాళ్ళకి సమస్య, తెలంగాణ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. తెలంగాణ వాళ్ళకంటే ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ వల్ల ప్రాబ్లం ఉంటుంది, కానీ తెలంగాణ వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో ఎక్కడ బతుకుతారు? అది ప్రాబ్లం లేదు. కూలీలు వీళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ఈ రాజకీయ పరమైన అంశాల్లో ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు. సార్, ఈ సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకవేళ అభ్యంతరాలు స్వీకరించాలంటే పార్టీలు ఇనిషియేట్ చేసుకోవాలా? అంటే ఎంత ఓట్లు తొలగించారో చెప్పిన తర్వాత పార్టీలు ఏమన్నా ముందుకెళ్ళి అక్కడ ఎన్నికల అధికారితో వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ అది అడ్జస్ట్ అవుతాయా? ఖచ్చితంగా. పార్టీలు సీరియస్గా ఇన్వాల్వ్ కాకపోతే గనక పార్టీలే నష్టపోతాయి. జనాలు పట్టించుకోరండి. మీకు మనం అప్లై చేయడం కూడా పట్టించుకోం. ఏ పార్టీ వాడు ఇంటికి వచ్చి అన్న మీకు ఓటు ఉందా లేదా అని అడిగితే లేదన్నాం అనుకో, అప్లికేషన్ తీసి సంతకం పెట్టించుకుని ఆడెళ్ళి ఫాలో అప్ చేస్తాడు. ఎన్నికల టైంలో ఇలా జరుగుతుంటాయి. అట్లాగే ఇదైనా పట్టించుకోరు జనం. ఆ రోజున ఓట్లు లేదని తిడతారు తప్పించి అప్పుడు రాజకీయ పార్టీలనే తిడతారు. బాధ్యతగా నాకు ఓటు ఉండాలని ఎవడు అనుకోడు అక్కడ. కాబట్టి ఓట్లు కావాలనుకుంటే పార్టీలే తిరగాలంతే. వైసీపీ సీరియస్ గా అయితే ఫోకస్ చేయాలి దీని మీద. ఖచ్చితంగా వాళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ ప్రయత్నం మొదలు పెట్టారేమో, అందుకే ప్రిపేర్ చేస్తున్నారు. ఒకటి దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా తీసింది బెంగాల్ కూడా కాదు, వీళ్ళకి అర్థం కావట్లే. 60 లక్షల బెంగాల్లో తీసింది, 90 లక్షలు తీసేసింది తమిళనాడు. అత్యధికంగా తీసినటువంటి రాష్ట్రాలు కేరళ తీసేశారు, బెంగాల్ కంటే ఎక్కువ. తమిళనాడు తీసేశారు, ఉత్తరప్రదేశ్ లో తీశారు, 1,80,00,000 ఓట్లు తీశారు అక్కడ. అట్లాగా ఉన్నాయి లెక్కలు.
కానీ అధికార మార్పిడి అయితే జరుగుతుంది కదా సార్, దాని మీద ఈ ఎఫెక్ట్ లేదనుకోవాలి, సర్ ఎఫెక్ట్ ఉండదా ఎంతో కొంత? అట్లాగని చెప్పడానికి ఏముండదండి. ఉన్న వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం తప్పించి దొంగ ఓట్లతో గెలిచే వాళ్ళు ఫెయిల్ అవుతారు. అదే కదా, దొంగ ఓట్లతో గెలిచే వాళ్ళు దెబ్బతింటారు గ్యారెంటీ. అదే కదా. ఒక రకంగా దొంగ ఓట్ల రాజకీయాలకు చెక్ అయితే పడుతుంది సర్తో. కనీసం 20-30% ఇంపాక్ట్ పడుతుంది. అబ్బా, రైట్ రైట్. చూద్దాం మొత్తానికి సర్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ఉంటుంది నిజంగా. ఇప్పుడు వేసుకుంటున్న లెక్కలు ఈ 25 లక్షలు 30 లక్షల ఓట్లేనా, ఇంకా ఎక్కువ ఓట్లు మాయమయ్యే అవకాశం ఉందా? వైసీపీ అయితే జాగ్రత్త పడుతోంది. వైసీపీ నాయకుల్ని, క్రింద లెవెల్లో ఆ బూత్ లెవెల్ ఏజెంట్లని వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. మరి ఎంతవరకు వాళ్ళ ఓటు బ్యాంక్ని వాళ్ళు కాపాడుకుంటారు, ఏం జరుగుద్ది అనేది జూలై నెలలో తెలుస్తుంది. చూద్దాం.